టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సంతజూటూరులో బురదమయం, ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, గ్రామస్తులు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు మరియు ఇతర కార్యాలయాల ఆవరణలు బురదమయంగా మారడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక మోడల్ స్కూలు, ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడీ కేంద్రం చుట్టూ భారీగా బురద పేరుకుపోయింది. వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతాలు మరింత దారుణంగా మారి నడవడానికి కూడా వీలు లేకుండా పోతున్నాయి. పాఠశాల ఆవరణలోని బురద కారణంగా పిల్లలు తరగతులకు వెళ్లేందుకు, ఆడుకునేందుకు, చివరికి భోజనం చేసేందుకు కూడా చాలా కష్టపడుతున్నారు. బురదలో జారిపడటం, బట్టలు మురికి అవ్వడం వంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఈ బురద సమస్యతో అటు విద్యార్థులు, ఇటు గ్రామస్తులు విసిగిపోయారు. ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడీ కేంద్రం దగ్గర కూడా బురద ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు వైద్య సేవలకు వెళ్లాలన్నా, పిల్లలను అంగన్వాడీకి పంపించాలన్నా భయపడుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. చిన్నపిల్లల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ బురద సమస్యను వెంటనే పరిష్కరించి ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం విద్య, వైద్యం అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో కనీస వసతులు లేక ప్రజలు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ బురద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ప్రజా ఆగ్రహం తప్పదని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు. మాది అంగన్వాడీ సెంటర్ 1 సంతజూటూరు గ్రామం సార్. మాది బడి ముందర ఎన్నో నీళ్ళు ఆగుతున్నాయి సార్. అంతా తరగైపోయింది, నీళ్ళు అన్నీ ఆగుతున్నాయి. ఎన్నోసార్లు నేను గ్రామ సభలలో చెప్పాను సార్, నేను మొరుసు తోలియమని. కనీసం మొరుసులో ఎవరు పట్టించుకోలేదు సార్. పిల్లలు, చిన్న పిల్లలు కావున నీళ్ళల్లో నడిచి గర్భవతులు వస్తుంటారు, బాలింతలు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి అధికారులు పట్టించుకొని నా స్కూల్ ముందర ఏదన్నా మొరుసు తోలించమని అందరినీ ప్రార్థిస్తున్నాను.